హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు వచ్చేసి టొమాటో పచ్చడి అండి. ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇది వచ్చేసి చపాతీలేకి, సంగటి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ముందే 2 మీడియం సైజ్ ఆనియన్స్, 3 టమాటోస్ అండ్ స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి తీసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్నాను ముందే. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులో పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసుకుంటున్నాను. చూడండి, ఇవి మాడిపోనివ్వద్దు. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే మాడిపోతే టేస్ట్ అంతా మారిపోతుంది అన్నమాట. సో ఇప్పుడైతే గార్లిక్ వెల్లుల్లి వేసుకుంటున్నాను. కచ్చాపచ్చగా అట్లా దంచుకోండి, బాగుంటుంది. ఇవి కొంచెం దోరగా వేగాక ఇందులో కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర హింగు ఉంటే హింగు కూడా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. అయితే కరివేపాకు వేసుకున్నాను. ఇంకా ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. చూడండి, ఇది కొంచెం మంట ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను కొన్ని తీసుకున్నాను. మీరు కొంచెం చూసి వేసుకోండి. పచ్చిమిర్చి ఎక్కువ లేకుండా, మరీ స్పైసీ లేకుండా, మరీ చప్పగా ఉన్నా బాగోదు పచ్చళ్ళకి. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి. చూడండి, ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ని. నేనైతే 2 తీసుకున్నానండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. మరి అంత సన్నగా ఏం అవసరం లేదండి, ఇలా కట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఇందులోకి కల్లుప్పు వేసుకుంటున్నాను. చూడండి, కల్లుప్పు వేసుకున్నాను. పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కొంచెం అట్లా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 2 మినిట్స్ చాలు, ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ టమాటాలు కూడా వేస్తాం కదా. టమాటాలు వేగేసరికి ఇవి మళ్ళీ ఎక్కువ వేగిపోతాయి అన్నమాట. మరి అంత వేగితే బాగోదు పచ్చడి అనేది. చూడండి, ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి మంటని. 2 మినిట్స్ తర్వాత చూడండి, వేగిపోయాయి అన్నమాట. మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ ఒక సైడ్ కనుక్కోండి, ఎందుకంటే మరి టమాటాలు వేసిన తర్వాత అవి కింద ఉంటే మాడిపోతాయి అన్నమాట. సో అందుకని నేను ఇలా వేసుకుంటున్నాను. టమాటోస్ తీసుకొని వాటికి కొంచెం అట్లా పైన ఇది వేసేసుకుంటాను. చూడండి, ఈ విధంగా. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే ఇలా వేగిపోయాయి అనమాట. 5 మినిట్స్ ఉంచుకుంటే మోస్ట్లీ మగ్గిపోతుంది. టమాటాలు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అండ్ ఫస్ట్ మీరు మాడిపోకుండా చూసుకుంటూ ఉండండి, అంటే మనకు అడుగు అంటితే మంచిగా ఉండదన్నమాట. చూడండి, ఇప్పుడైతే మంచిగా వేగిపోయినాయి అన్నమాట. ఇలా వేగిపోయిన తర్వాత సిమ్ని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడైతే నేను ఇందులోకి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర లేకుంటే స్కిప్ చేయొచ్చు, మంచి టేస్ట్గా ఉంటుందండి. పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. నా దగ్గర ఫ్రెష్గా ఉందని చెప్పి యాడ్ చేస్తున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుందండి. అవి వేగేటప్పుడే ఫ్లేవర్ వస్తుంటే నోరు ఊరిపోతూ ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుందండి పచ్చడి. చూడండి, వేగిపోయింది కదా. చూడండి,
అది ఇంకా కొంచెం సేపు మనం మూత పెట్టేసి ఉంచుకుందాము. ఎందుకంటే కొంచెం పచ్చిలాగా ఉంది కదా, అది కూడా వెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయింది. బాగా కలిపేసుకొని చల్లారబెట్టుకోవాలండి. చల్లారబెట్టుకోండి. అండ్ అట్లే వేడివేడిగా వేయద్దు, పచ్చడి బాగోదన్నమాట, టేస్ట్ పోతుంది. చల్లారిన తర్వాత ఇలా జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. లేదంటే మీరు అన్నం, చపాతి, ఇట్లా సంగటి అలా అయితే కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. లేదంటే మీకు రోల్ ఉంటే రోట్లో అయినా వేసి దంచండి, బాగుంటుంది అన్నమాట, ఇంకా టేస్టీ. మీకు దోశ అండ్ ఇడ్లీ ఇలాంటి వాటిలోకైతే చట్నీ లాగా చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెసే, సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీకు. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ అండి.